ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. అసలు అన్నీ రెడీగా ఉండాలే కానీ ఇది చేయటం జస్ట్ 2 మినిట్స్ చాలండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మన ఫ్రైడ్ రైస్కి కావాల్సిన రైస్ ప్రిపరేషన్కి వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ని 80% కుక్ చేసుకోవాలి. ఇంతలో మన మష్రూమ్ని బాగా వాష్ చేసుకొని అలాగే ఆ మష్రూమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత అందులోనే జింజర్, కొంచెం ఎక్కువ గార్లిక్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే అందులోనే కొంచెం మైదా వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మష్రూమ్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దీని తరువాత ఆనియన్, కరివేపాకు, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. తరువాత సోయా సాస్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, అజినామోటో వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్. బాగా హీట్ అయిన ఆయిల్లో ఆనియన్, బీన్స్, క్యారెట్, కొంచెం గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. ఇందులోనే రైస్ యాడ్ చేసుకొని అందులో వైట్ పెప్పర్, సోయా సాస్, అజినామోటో, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా అన్నీ కలిసేలా బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఎంతో టేస్ట్ని పెంచే స్ప్రింగ్ ఆనియన్ అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, వీటిని అస్సలు స్కిప్ చేయొద్దు. అంతే, ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. ఇదే విధంగా చేసి చూడండి, మీరెంతో ఇష్టంగా చేసుకునే వంటల్లో దీన్ని యాడ్ చేసుకుంటారు.